సార్, ఏడబ్ల్యూఎస్‌లో మనకి నెట్వర్క్ ఫైర్‌వాల్ ఉంది, అప్లికేషన్ ఫైర్‌వాల్ ఉంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? వెరీ గుడ్ క్వశ్చన్. మీకు కూడా సేమ్ డౌట్ ఉందా? కమ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో జనరల్‌గా మనము కార్‌లో ఒక హైవేలో వెళ్తున్నాం అనుకోండి, టోల్ గేట్ వస్తుంది కదా! సో టోల్ గేట్ దగ్గర మనకి టోల్ చార్జెస్ అవి తీసుకొని మన కార్‌ని పంపించేస్తాడు. మన వెహికల్ అనేది కరెక్ట్ లేన్‌లో వెళ్తుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. వెహికల్‌లో ఏముంది అనేది వాడికి అనవసరం. ఇదే మనము మన సేమ్ కార్‌ని తీసుకొని ఒక 5 స్టార్ హోటల్‌కి గాని, ఒక మాల్‌కి గాని వెళ్ళామనుకోండి, వాడు కారు బూట్ ఓపెన్ చేసి అందులో హార్మ్‌ఫుల్ ఐటెమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి వెరిఫై చేసి, ఏం లేవు అనుకుంటే మాత్రమే కార్‌ని అలో చేస్తాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని చెప్పానంటే, నెట్వర్క్ ఫైర్‌వాల్‌లో మనకి ఏదైతే రిక్వెస్ట్ అప్లికేషన్ దగ్గరికి వస్తుందో, ఏ పోర్ట్ పైన వస్తుంది, ఏ ఐపీ నుంచి వస్తుంది అని చెప్పేసి వెరిఫై చేసి ఫార్వర్డ్ చేస్తుంది తప్ప, ఆ రిక్వెస్ట్‌లో ఏముంది అని చెప్పేసి వెరిఫై చేయదు. ఇది నెట్వర్క్ ఫైర్‌వాల్. అదే అప్లికేషన్ ఫైర్‌వాల్స్ తీసుకున్నామనుకోండి, మనకి ఏ ట్రాఫిక్ అయితే అప్లికేషన్ కోసం వస్తుందో, ఆ రిక్వెస్ట్‌లో ఏముంది, బ్యాడ్ బాట్స్ ఉన్నాయా, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఉందా, ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి కంప్లీట్‌గా వెరిఫై చేసి సేఫ్ అనుకుంటే మాత్రమే ఆ ట్రాఫిక్ అనేది మన అప్లికేషన్‌ని రీచ్ అవుద్ది. అయితే అప్లికేషన్ ఫైర్‌వాల్ ఎక్కువ సెక్యూర్ అంటారు సార్? అప్లికేషన్ ఫైర్‌వాల్ మోర్ సెక్యూర్డ్. హ్మ్. కాకపోతే నెట్వర్క్ ఫైర్‌వాల్‌తో కంపేర్ చేస్తే కొంచెం స్లో ఉంటుంది. ఈ ఓకే. అప్లికేషన్ ఫైర్‌వాల్ వచ్చేసి లేయర్ 7 ఫైర్‌వాల్. లేయర్ 7లో ట్రాఫిక్ రౌటింగ్ అది అవుద్ది. నెట్వర్క్ ఫైర్‌వాల్ వచ్చేసి లేయర్ 4లో ట్రాఫిక్ రౌటింగ్ అది అవుద్ది. అర్థమైందా? అర్థమైంది సార్.